హలో అండి, అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అయితే ఈరోజు భరతమాత ముద్దు బిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అంటరానితనాన్ని రూపుమాపడానికి కృషి చేసిన సామాజిక సంఘ సంస్కర్త, మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శి, నిత్య స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఇవే మా నమస్సుమాంజలు. విద్య లేనివాడు వివేకం లేనివాడు, వివేకం లేనివాడు నీతి లేనివాడు, నీతి లేనివాడు పురోగతి లేనివాడు. విద్యాదానికి ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి. అయితే మహాత్మా జ్యోతిరావు పూలే గారు 1827 1890 మహారాష్ట్రకు చెందిన ప్రముఖ భారతీయ సామాజిక సంఘ సంస్కర్త, విద్యావేత్త మరియు విప్లవాత్మక ఆలోచనాపరుడు. శ్రీ విద్య దళిత వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప నిర్మాణకుడు. కుల సమాజాన్ని తీసివేయడానికి తన భార్యతో కలిసి ముందు కొనసాగాడు. జననం 1827 ఏప్రిల్ 11వ తేదీన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించారు. సామాజిక కృషి, కుల వ్యవస్థకు, అస్పృశ్యతకు వ్యతిరేకంగా పోరాడారు. 1873లో సెప్టెంబర్ 24 సత్యశోధక సమాజాన్ని స్థాపించారు. విద్య 1848లో పూణేలో బాలికల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించారు. పురస్కారం: ఆయన సేవలను గుర్తించి బొంబాయిలో 1888లో ప్రజలు ఆయనకు మహాత్మా, గొప్ప ఆత్మ అనే బిరుదును ఇచ్చారు. రచనలు: గులాంగిరి, సత్కార, రైతు ఆక్రందన వంటి రచనలు కూడా చేశారు. ఈ ఏప్రిల్ మాసంలో ముగ్గురు జయంతుల సందర్భంగా డాక్టర్ బాబు జగజ్జీవనరావు గారి జయంతి ఏప్రిల్ 5, ఏప్రిల్ 11 మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి, ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి. ఈయన రాజ్యాంగ నిర్మాత, భావితరాలకు ఆశాజ్యోతి అయినటువంటి వ్యక్తి. ఈ ముగ్గురు జయంతుల సందర్భంగా ఈ మాసాన్ని పవిత్ర మాసంగా పేర్కొంటారు.